తప్ప ఒప్ప అని ఆలోచించకు. అది గతం. నువ్వు ఏ పని చేసినా నీ పక్కనుండే నీ నమ్మకం నీ తమ్ముడు ఇప్పుడు నీ పక్కన లేడు. వాడంటే నువ్వు, వాడుంటేనే నువ్వు. అలాంటిది వాడు లేకుండా ఏ ధైర్యంతో ఇంత సాహసం చేస్తున్నావు? ఆలోచించు. తప్పొప్పుల గురించి చెప్తున్నవాణ్ణి నేను. ఇంకా తప్పు చేస్తావు, చేసిన తప్పు సరిదిద్దుకుంటావు, నీ ఇష్టం. ఆలోచించుకో. ఈరోజు భూమి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. ఖచ్చితంగా భూమికి జాబ్ వస్తుంది. వెంటనే 1,00,000 రూపాయలు తీసుకెళ్లి భూమి మంగళసూత్రాన్ని విడిపించాలి. భూమి బోసి మెడతో ఉండటం నాకు అస్సలు నచ్చడం లేదు. పైగా రేపటి నుంచి జాబ్కి వెళ్లాల్సిన అమ్మాయి కాబట్టి బోసి మెడతో ఉంటే అస్సలు బాగోదు. ఏమండి, ఈ ఏరియాలో కొత్తగా మాధవ, భూమి అని ఇద్దరు అద్దెకొచ్చారు కదా, వాళ్ళు ఎక్కడుంటారు? అదిగో ఆ ఇల్లేనండి. అదేనా? థ్యాంక్ యూ. బావగారు, బావగారు మీరా? రండి రండి. వాళ్ళేడా? ఉన్నారు బావగారు, పిలుస్తాను రండి. మాధవా, మాధవ్. పలకరించు మాధవా. అన్నయ్యాన్ని పిలవడానికి అభిమానం అడ్డొచ్చిందా? నువ్వెందుకొచ్చావో నాకు తెలీదన్నయ్య. నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను అంటే అభిమానంతోనే వచ్చాను కదా. అభిమానంతో వస్తే అందరితో కలిసి వచ్చేవారు, ఇలా ఒంటరిగా కాదు. ఆ రోజు రాలేకపోయాను, ఈరోజు రావాలనిపించింది, వచ్చాను. ఇంత దూరం వచ్చారంటే కారణం ఏదో ఉండే ఉంటుందిగా. మహా, రాఘవ్ మన మాట కాదనకుండా వెళ్ళాడు. అయితే అన్నదమ్ములిద్దరూ కలిసిపోయి ఆనందంగా వస్తారు కదూ. రాఘవ్ అంత దూరం మాధవ్ కోసం వెళ్తే రాకుండా ఉంటాడా అమ్మా? మా అన్నయ్య నా కోసం వచ్చాడన్న ఆనందంతో మారు మాట్లాడకుండా వచ్చేస్తాడు. నిజంగా అదే జరిగితే వాళ్ళొచ్చిన దగ్గర నుంచి నన్ను ఇంట్లోంచి బయటికి పంపించే పనిలోనే ఉంటారు. ఎవరి దిష్టి తగిలిందో ఏనాడు జరగదు అనుకున్నది జరిగిపోయింది. రాఘవ ఇంత త్వరగా మనసు మార్చుకొని మాధవ్ని తీసుకురావడానికి వెళ్ళాడు. మళ్ళీ నా బిడ్డల మీద ఎవరి కళ్ళు పడకుండా రాగానే దిష్టి తీయాలి. తెస్తానుండు. వీళ్ళ నమ్మకం చూస్తుంటే నిజంగానే బావ వాళ్ళని తీసుకొచ్చేలా ఉన్నాడు. అదే జరిగితే భూమిని, మాధవ్ని ఇంట్లో నుంచి పంపించడానికి నేను పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. ఇలా నిలబడే ఉన్నారేంటి బావగారు? కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఆ మాట చెప్పాల్సిన వాడు చెప్పట్లేదు. కూర్చొని మాట్లాడేంత అభిమానంగా మీరొచ్చుంటే ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు. పరాయి వాళ్ళ ఇల్లు అనుకుంటేనే మర్యాదల కోసం ఎదురు చూస్తారు. మన ఇల్లే అనుకుంటే అవన్నీ అవసరం లేదు. ఈ ఇల్లు మన ఇల్లని ఎలా అనుకుంటాన్రా? ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకేంటి?
ఏ దిక్కు లేకుండా రోడ్డు మీద నిలబడినప్పుడు ఈ ఇల్లే నాకు నీడనిచ్చింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇలా దూరంగా ఎంతకాలం ఉంటావు? అక్కడ హోటల్ పరిస్థితి కూడా ఏం బాలేదు. కష్టపడి మనం సంపాదించుకున్న పేరు ఈ మధ్య కొంచెం దెబ్బతింది. మన హోటల్ బాగా దెబ్బతిందని తెలుసు. దానికి కారణం ఎవరో కూడా తెలుసు. ఏదో మంచి చేయాలనుకుంటే అలా జరిగింది. పాపం తను కూడా కావాలని ఏం చేయలేదుగా. అయినా అవన్నీ ఎందుకు లేరా? మన మధ్య ఈ దూరం మనకే మంచిది కాదు. ఇంట్లో అమ్మ అక్క రోజూ బాధపడుతున్నారు. ఇంక నువ్వు ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్దాం పద. ఆ ఇంట్లో నుంచి అలిగి రాలేదు. ఆత్మాభిమానం చంపుకోలేక వచ్చాను. ఆ రోజు నా భార్య విషయంలో, ఈ రోజు నీ భార్య విషయంలో మీ ప్రవర్తన మారలేదు. అయినా నేను రావాలనడంలో అర్థం లేదు. ఏం మరాలరా? తప్పు చేసిన వాళ్ళలాగా నేను నీ దగ్గరకు వచ్చాను, కానీ నువ్వేం రాలేదు కదా. ఆ రోజు నేను రాకపోవడానికి నువ్వే కారణమని, ఆ రోజు నువ్వు చేసింది తప్పని ఇప్పటికీ నీకు అనిపించట్లేదా? మాధవ, ఆ విషయం వదిలే. ఎలా వదిలేస్తాను? చావు తప్పించుకున్న భూమి హంతకురాలైంది. చంపాలని చూసి నీ భార్య మంచిదైంది. గతం వద్దు. అది గతమేంటి? నా భార్యను అనుమానించి అవమానించి దాని గురించి మాట్లాడొద్దు అంటే ఇంక దేని గురించి మాట్లాడాలి? మాధవ, నువ్వుండు భూమి. నువ్విప్పటికీ మీ భార్య చేసింది తప్పు అని ఒప్పుకోకపోయినా నా భార్య ఏ తప్పు చేయలేదని ఒప్పుకోండి. ఆ తర్వాత మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. మాధవ, నేను నీ గురించి వచ్చాను. నీతో మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడు నేనంటే తను కూడా. సరే, నీకోసం తన్ని క్షమిస్తాను. ఇంటికెళ్దాం పద. క్షమించడానికి తనేం తప్పు చేయలేదు. ఇప్పుడేంటి? నేను క్షమించమని తనను అడగాలా? అంత అవసరమేం లేదు. నా భార్యని హంతకురాలన్నారుగా, అది తప్పని ఒప్పుకోండి. ఏంట్రా, అమ్మ వాళ్ళ మాటలు కాదనలేక నిన్ను తీసుకెళ్దామని వస్తే నీ ఇంటికి వచ్చాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నువ్వేం తమ్ముడు కోసం రాలేదు. నీ హోటల్లో వంట మాస్టర్ కావాలి, అందుకేగా వచ్చావు. జై, నాకు మాస్టర్లే కావాలనుకుంటే 100 మంది వస్తారా? తమ్ముడు దూరం అయిపోతున్నాడని ఇంత దూరం ప్రేమతోనే వచ్చాను. నా అన్నయ్య ప్రేమ నాకు తెలుసు. నా అన్నయ్య ప్రేమ ఇది కాదు.